ఒక చరిత్ర సజీవంగా తెచ్చాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే రకరకాల కారణాల వల్ల చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మన నుంచి దూరం అయిపోతూ అసలువాడిపోతూ ఉన్నప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని చూసినప్పుడు ఒక కనెక్టివిటీ ఏదో మన చరిత్రతో మనకు అనుసంధానం అయినట్టుగా మళ్ళీ ఒక అనుబంధం రీఎస్టాబ్లిష్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన చాలా చరిత్రను చూశారు, చూడటం కాదు చరిత్రలో భాగంగా ఉన్నాడు. బాగా యోధుడిగా మొదలై కమ్యూనిస్ట్ పార్టీ వివిధ దశల్లో ప్రయాణిస్తూ తన ఆదర్శ ప్రధాన్ని ఎక్కడా కోల్పోకుండా ఉన్నాను. ఆయన కవితలు చూస్తే అవి వేరే దశల్లో ఆయన అభిరుచితో రాస్తున్న గేయాలు ఇప్పుడు ఇందాక మిత్రుడు పాడుతుంటే అవి ఎంత ఉత్తేజకరంగా వినసొంపుగా ఉన్నాయని అనిపిస్తుంది. అభ్యుదయ గేయ సాహిత్యంలో చెప్పుకోదగ్గ గీతాలు నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రామిక అభ్యున్నతి, వర్గాంతరాలు తొలగిపోవాలి, మత సామరస్యం ఉండాలి, దేశ పురోభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలి, ఇలాంటి సాధారణ ఆదర్శాలు నాకు అనిపిస్తాయి. కానీ ఇవాళ చాలా అవే వివాదాస్పదమైన ఆదర్శాలు. ఇవాటి స్థితిలో వచ్చినప్పుడు ప్రతాప్ రెడ్డి గారి లాంటి గారి వ్యక్తిత్వాన్ని మళ్ళీ మనం చెప్పుకోవడం అనేది చాలా అవసరంగా అనిపిస్తుంది. ఆయన వందేళ్ల ఉద్యమ ప్రస్థానం ముందు వాటిలో కమ్యూనిస్టుల మధ్య ఐక్యత గురించి ప్రస్తావించారు. చాలా మంచి సూచన. ఆయన వ్యక్తిగా కాకుండా ఆయన క్రియాశీలంగా అనుబంధంతో ఉన్న పార్టీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆ విషయాన్ని చురుగ్గా పరిశీలించాల్సిన అవసరం. ఆయన మావోయిస్టుల దాకా కమ్యూనిస్టుల ప్రయాణం ఎట్లా సాగుతూ వచ్చింది అని చెప్తూ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే కుదురు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఒకే ఆదర్శాన్ని పంచుకున్న వాళ్ళం కాబట్టి ఇది తప్పు ఎక్కడ జరుగుతుంది అనే ఒకసారి ఆలోచించాలని నేను దాంట్లో విజ్ఞప్తి చేశాను. మావోయిస్టుల వైఫల్యం కేవలం ఛత్తీస్గఢ్లో అబూజ్గఢ్లో మాత్రమే జరగట్లేదు. అది మాత్రమే కమ్యూనిస్టుల నిర్మూలన కాదని నాకు అనిపిస్తుంది. ఇతర కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళ గతంలో ఉండిన బలాన్ని, గతంలో ఉండిన వ్యాప్తిని, అంచర బలాన్ని అన్నిటి కోల్పోతున్నారు. ఒక చోట ప్రాణాలు కోల్పోతుండొచ్చు, కోసుగా వాళ్ళ సిద్ధాంతాన్ని కోల్పోతున్నారు. మొత్తంగానే పలచబడటం అనేది జరిగినప్పుడు అది అందరూ కలిసి ఆలోచించాల్సిన విషయం. ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ దారి తప్పాము, అటువంటి ఒకరినొకరు తప్పు ఉంచుకోవడం కాకుండా అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కమ్యూనిస్టులు తీసుకొచ్చిన ఆదర్శమే కాదు, జాతీయోద్యమంలో ఉండే ఆదర్శం కూడా, కనీస ఆదర్శాలు కూడా ఇవాళ అర్థమైపోతున్నాయి. వాటిని చెప్పడం అనేది ఒక పెద్ద నేరకం మాత్రం. కాబట్టి చాలా మౌలికమైన విషయాల మీద, చాలా మౌలికమైన ఆదర్శాల మీద సమాజంలోని అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తరచుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఐక్య సంఘటన అని మాట్లాడుతుంటారు. కానీ ఆ ఐక్య సంఘటనని వాస్తవంలో ఆచరణలో పెట్టడంలో వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటని గుర్తించుకుంటే నిజానికి కమ్యూనిస్టుల ఐక్యత సాధ్యపడుతుంది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి ముఖ్యమనే కావచ్చు, ఎక్కడ విభేదం ఉంది అని కాకుండా ఎక్కడ కలిసిపోగలం అనే విషయాన్ని చూడగలిగితే ఆ కలిసిపోయినంత మేరకు కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దానికి పెట్టుబడిదారీ విధానం, ఈవెన్ కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానంతో మతత్వము, మత జాతీయత రెండు కలిసినప్పుడు ఆ డెడ్లీ కాంపిటీషన్ అనేది దేశానికి చాలా ప్రమాదం. ఆ డెడ్లీ కాంపిటీషన్ ని ఫైట్ చేయడానికి ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా, అందరు కమ్యూనిస్ట్ పార్టీల సైద్ధాంతిక భూమిక ఒకటే అనుకుంటాం. ప్రతాప్ రెడ్డి గారు ఒకనాడు తెలంగాణ గ్రామీణ భూస్వామ్యం మీద చేసిన పోరాటాన్ని దగ్గర నుండి చూశారు. అది నిజానికి ఇప్పుడు గ్రామీణ భూస్వామ్యం చాలా బలహీనపడింది. ప్రజల పురోగతికి ఆటంకంగా ఉన్న విషయాలు వేరే రూపంలో వస్తున్నాయి. కాబట్టి ఆ మౌలికమైన పోరాటానికి ప్రతాప్ రెడ్డి గారి జీవితం, ఆయన నమ్మే విలువలు, ఆదర్శం, ఆయన లాంటి వాళ్ళు తమ అనుభవాన్ని చెప్పి
ఈ అందరి ఐక్యత కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, అభ్యుదయవాదులు అందరూ కలిసి ఉమ్మడిగా చేయవలసిన ఒక పెద్ద ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి లాంటి వారు చొరవ తీసుకోవాలని, సంకేతాత్మకంగా చొరవ తీసుకోవాలని కోరుతూ వారి భరోసా